హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో గుంటూరులో ఫేమస్ అయినటువంటి ఫ్లెచర్ జో రెస్టారెంట్ గురించి చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ గుంటూరులో ఉండే వాళ్ళందరికీ కూడా దీని గురించి ఒక ఐడియా అయితే ఉండుంటుందండి. ఇక నేను మా ఫ్రెండ్ అయితే పార్టీ అని చెప్పేసి వచ్చాము. పార్టీ అంటే ఎవరో ఇచ్చేది కాదండి. మాకు మేమే ఇచ్చుకునేదనమాట. ఒక్కోసారి ఆ అమ్మాయి నాకిస్తుంది. ఒక్కోసారి నేను తనకి పార్టీ ఇస్తూ ఉంటాను. ఇంకా అందులో భాగంగా ఈ రెస్టారెంట్‌కైతే వచ్చాము. అందులోనూ అన్‌లిమిటెడ్ బఫెట్ అని చెప్పారు. ఇక్కడ స్టార్టింగ్ అయితే రూ. 599 నుంచి ఉందండి. మేమైతే ఇంకా రూ. 740 తీసుకున్నాము. ఇద్దరికి రూ. 740 అట్లా పే చేశామండి. టోటల్ ఇంకా 1500 బిల్ అయింది. ఇంగా పార్టీ పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది మొత్తం కూడా చాలా బావుంటుందనమాట. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా ఐటెమ్స్ అన్నీ కూడా అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూసామండి. డిషెస్ అన్నీ కూడా వాటి నేమ్ తోటి ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు. వెజ్ సెక్షను, అలాగే నాన్ వెజ్ సెక్షను ఇట్లా 2 ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్ 2 ఏసుకోవచ్చండి. ఇంకా వెజ్ తినేవాళ్ళు ఎలాగో నాన్ వెజ్ వేసుకోలేరు కదా! ఇంకా అసలు మేము వీడియో తీసుకుంటామండి ఐటెమ్స్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసి అంటే, పర్లేదు క్యారీ ఆన్ అని చెప్పారు. సరే అని చెప్పేసి అసలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ చేసాము. ఇక్కడ హార్ట్ అండ్ సోర్ సూప్ ఉందనమాట. జనరల్‌గా ఒక్కొక్క రోజు ఒక్కో టైప్ ఆఫ్ సూప్ పెడతారు. ఆ సూప్ అయితే ఇద్దరికీ కామను. అలాగే పెరుగు తినే వాళ్ళకి కూడా దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఒక 6, 7 టైప్స్ ఉన్నాయండి కర్డ్ రైస్‌లో. 6, 7 టైప్స్ అనమాట. ఇంకా నాన్ వెజ్‌లో అయితే ఇంకా పీతలని, రొయ్యలని, ఫిషు, ఇంగా మ చికెను, మటను ఇట్లా అన్ని రకాలున్నాయండి. మనము సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలిక్కడ. స్టార్టర్స్ అవన్నీ కూడా వాళ్ళిస్తారు. అలాగే ఇంకా స్టార్టర్స్‌లో భాగంగా ఇట్లా పానీపూరీలు, అలాగే పిజ్జాలు ఇవన్నీ కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి మనకేమేమి కావాలో చెప్తే వాళ్ళే మనకి చేసిస్తారండి. ఇంక మేము కూర్చున్న అంటే ఆల్మోస్ట్ మేము 118కి అట్లా వెళ్ళామనమాట. ఇంక అక్కడ కూర్చున్న దగ్గర నుంచి మాకింక వరుసబెట్టి ఐటెమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయండి. వన్స్ ఒకసారి ఐటెమ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ రిపీట్ ఏదైనా ఐటెమ్ కావాలంటే మనం మళ్ళీ చెప్పి తినేయొచ్చనమాట. స్టార్టింగ్ వెజ్ సెక్షన్ అని చెప్పేసి ఆహ్ వెజ్ నగ్గెట్స్ ఇచ్చెళ్లారండి. అంటే ఎక్కువ ఎక్కువ కాదు. ఒక 2 ఇచ్చారు. కావాలంటే మనం మళ్ళీ అడగొచ్చు. ఇక మా ఫ్రెండ్ ఎలాగో నాన్ వెజ్ కాబట్టి తనకన్నీ నాన్ వెజ్‌లో ఉండే విధంగా చూసుకుంటూ స్టార్టర్స్ ఆ విధంగా ఇచ్చారు. మధ్యలో ఏదో మష్రూమ్ ఫ్రై ఇచ్చారు. ఇదైతే ఇద్దరికి కాంబినేషన్ అని చెప్పారు. బట్ మేమింకా వేయించుకున్నాం కానీ డౌటే అనమాట. ఎలాగో మష్రూమ్ తినం కదా! టేస్ట్ ఎలా ఉంటుందో అని. అది తినే వాళ్ళైతే లైక్ చేస్తారు. బట్ నేనైతే అది ఇంక తినలేకపోయాను. అలాగే చిల్లీ క్రిస్పీ కార్న్ ఇచ్చారండి. అదైతే చాలా టేస్టీగా ఉంది. అలాగే పొటాటో చీజు, అలాగే వెజ్ నగ్గెట్సు ఇవన్నీ ఇచ్చారు. పైనాపిల్ గూడా ఈ విధంగా మనకి కొంచెం పెప్పరు, సాల్ట్ ఇట్లా కొంచెం స్పైసీగా చేసిస్తారండి. సాస్‌లన్నీ కూడా మన ముందే ఉంటాయన్నమాట. తీసుకోవచ్చు. ఇంగ ఈ విధంగా స్టార్టర్స్ మీద ఒక పట్టుబట్టి, ఆ తర్వాత స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అవి గూడా చూద్దామని వెళ్ళాము. ఇక్కడ చూసారు గదా! కేక్ సైజ్ చూసి ఇదేంది ఇంత చిన్నగా పెట్టారు అనుకున్నాం ఫస్టయితే. ఆ తర్వాత ఇన్ని ఐటెమ్స్‌ని కవర్ చేసేవాళ్ళు మొత్తం కేక్ తినలేరు అని చెప్పేసి వాళ్ళు ప్రాపర్‌గానే పెట్టారులే అని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ ఒక స్టాండ్ చూస్తున్నారు కదా! యాక్చువల్‌గా ఇక్కడ చాక్లేట్ ఫౌంటైన్ ఉండాలి. బట్ ఈరోజైతే లేదండి అది. ఇంగా తర్వాత ఐస్ క్రీమ్‌లో కావాల్సినటువంటి టూటీ ఫ్రూటీసు, చాక్లేట్ బాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ముందైతే మేము ఏదైనా స్వీట్ తిందాము అని చెప్పేసి స్టార్టర్స్ అయిపోయాక గులాబ్ జాము, అలాగే వైట్ కలర్‌లో స్వీట్ ఏంటి దాని నేమ్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా అది కూడా తీసుకొనొచ్చామండి. అది కొంచెం మనకి హ్మ్, కాజు బర్ఫీలో ఏదో జున్ను మిక్స్ అయినట్టుగా ఏదో సంథింగ్ డిఫరెంట్‌గా ఉందండి. ఆ తర్వాత ఇంకా మేము రోటీ, అలాగే గార్లిక్ నాన్ ఇవి ఆర్డర్ చేసామండి. వాళ్ళు మాకు చేసిస్తామని చెప్పారు చెప్తే. ఇంకా వాటిలోకి మేము పూల్ మఖానా కర్రీ, అలాగే ఆహ్, మిక్స్ వెజ్ కర్రీ, ఆలు ఇట్లా అన్నీ వేసుకొచ్చామనమాట. ఇంకా అలాగే వెజ్ పులావు ఇవన్నీ కూడా అన్ని రకాలున్నాయండి. మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఆఖరికి సాంబారు, రసము, పికిల్స్ వీటితో సహా అవన్నీ కొంచెం అలా అలా కానిచ్చేసి ఆ తర్వాత ఇంకా ఆహ్, ఫాస్ట్ ఫుడ్ మీద పడ్డామనమాట. ముందైతే వెళ్ళి పిజ్జాని ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గరికెళ్ళాము. వాళ్ళ సైజ్ గూడా చూసారు కదా! ఇన్ని ఐటెమ్స్ మీద ఎలాగో వీళ్ళు పెద్దగా తినలేరు అని చెప్పేసి స్మాల్ సైజ్ మీద మనకు కావాల్సిన టైప్‌లో వాళ్ళు చేసిస్తారనమాట. ఇక్కడ మనం కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా నేను ట్రై చేద్దాం ఫస్ట్ అనుకోని కూడా సరే వాళ్ళు చేస్తున్నారు కదా! అని చెప్పేసి ఇంక దీన్నైతే వీడియో తీశానండి. ఈ విధంగా వాళ్ళు మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైపు చీజు, పన్నీరు, అలాగే మిక్స్ వెజిటబుల్సు, టమాటో ఇట్లా అన్ని రకాలన్నీ వేసి ఆ పక్కన ఒక పెద్ద ఫైర్ టైప్‌లో ఉందండి లోపల. ఈ విధంగా అట్లా ఓవెన్‌ని హీట్‌ని అది జనరేట్ చేస్తుంది.
జస్ట్ ఒక 7-8 మినిట్స్‌లో అయిపోతుందండి. దాని లోపల ఇక్కడ చూసారు కదా! స్మాల్ స్లైసెసే బట్ ఇంక అది కూడా తినలేక మేము ఇంక వదిలేసామండి. అలాగే లాస్ట్‌లో ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. తనొక 2 స్కూప్స్, నేనొక 2 స్కూప్స్ అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్. ఇంక నేనైతే కలర్‌ఫుల్‌గా ఉండాలని అందులో టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా వేశాననమాట. అసలు మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదన్నా పార్టీ ఉన్నా గూడా వెళ్ళి. ఇక ఇక్కడైతే రోల్ టైప్‌లో చేస్తున్నారండి. చాకో రోల్ టైప్‌లో. ఇక్కడ పాన్‌తో చేస్తున్నారనమాట. ఇంక నేనైతే కిళ్ళి ఎలాగో తినను. మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం కిళ్ళి తినే హాబిట్ ఉంది. సో, ఇంక ఎలాగో అది ఇష్టం గదా! అదేదో ఐస్ క్రీమ్‌తో చేపిస్తే బావుంటుందని వాళ్ళని ఐస్ క్రీమ్ కిళ్ళి అడిగాననమాట. ఇంక వాళ్ళిట్లా వెనిలా ఐస్ క్రీమ్ కిళ్ళి రెడీ చేశారు. ప్రాసెస్ అంతా చూసారు గదా! భలే చేస్తున్నారండి. ఇక్కడ నాకు ఒకే ఒక్క డ్రాబ్యాక్ అనిపిచ్చింది. స్టార్టర్స్ కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఇవన్నీ బావున్నాయి. బట్ ఓన్లీ రైస్ ఐటెమ్ దగ్గరకొచ్చేసరికి నాకు అంత అనిపియలేదండి. అంత ఎఫెక్షనేట్‌గా అనిపియలేదనమాట. పులావ్ గానీ, లేకపోతే కర్రీస్ గానీ, మిగతా వాటి వరకైతే బెస్ట్ అనిపిచ్చింది. ఇంకా ఇతనైతే చేస్తూ ఉన్నాడు. భలే అనిపించిందండి ఇది చేస్తుంటే. మేము కూడా ట్రై చేయొచ్చా అని అందాం అనుకోని గూడా, అది ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే వస్తుందిలే మనకి రాకుండా మనం ట్రై చేస్తామని అనడం ఎందుకని చెప్పేసి మధ్యలో ఇలా కదిలిస్తా వదిలేసాను. ఇంక వాళ్ళే చేశారు. ఆ పక్కన మనకి కావాలంటే ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు వేడి నూనెలో వేయించి ఇస్తారనమాట జిలేబీలు. జాంగ్రీలు గూడా ఉంటాయన్నారు. బట్ ఈరోజు లేవు అని జెప్పారు. మళ్ళీ గులాబ్ జామ్ తీసుకొని, ఇంకా జిలేబీ తీసుకొని, ఆ తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొనొచ్చామండి. ఇక్కడ చూసారు కదా! రోల్ ఎలా ఉందో, అలాగే చాక్లేట్ ఐస్ క్రీమ్ గూడా ఇలా రోల్ చేసి ఇస్తాము అని చెప్పారు. ఇంకా అది తీసుకొని వెళ్ళామనమాట. మా ఫ్రెండ్ అయితే ఇదేంటి అంటే, ఇది పాన్ ఐస్ క్రీమ్ అని చెప్పంగాల్నే ఒక విధమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఇదేంటి పాన్‌తో ఐస్ క్రీమ్ గూడా చేస్తారని షాక్ అయిందనమాట ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత చూసారు కదా! ఇవన్నీ తిని లాస్ట్‌లో ఇంకేదన్నా తిందాం అనుకునే లోపు ముందు చెప్పిన మోమో విషయం మర్చిపోయామండి. మళ్ళీ అది గూడా వచ్చింది. అది గూడా తిన్నాము అంటే తిన్నామనిపిచ్చేసి ఇంక లాస్ట్‌లో రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా గోలీ సోడా గూడా ఉంది. అది గూడా తాగుదాం అనుకున్నాము. బట్ వాళ్ళు మళ్ళీ దానికొక రూ. 80 ఎక్స్‌ట్రా పడుతుందంటే, వద్దులే బాబు అని చెప్పేసి అంతవరకు తిని రిటర్న్ అయ్యామండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.